శాంతి. ఈరోజు 24th జనవరి 24వ తేదీ ఆదివారము. అవ్యక్త మురళిని విందాము. ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క రివైజ్ కోర్స్ మురళి డేట్ 17th October 87, 17 అక్టోబర్ నెల 87వ సంవత్సరం యొక్క అవ్యక్త మహావాక్యాలని విందాము. ఈరోజు అవ్యక్త మురళి యొక్క హెడ్డింగ్ బ్రాహ్మణ జీవితపు అలంకారము పవిత్రత. బ్రాహ్మణ జీవితపు అలంకారము పవిత్రత. ఈరోజు బాప్దాదా విశేషంగా విశ్వంలో నలువైపులా ఉన్న దేవతలుగా కాబోయే తమ పూజ్య పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వంలో ఎన్ని కొద్ది అమూల్య రత్నాలు పూజ్యనీయంగా అయ్యాయి. పూజ్యనీయ ఆత్మలే విశ్వం కొరకు విశేషమైన విశ్వ వెలుగుగా అవుతారు. ఎలా అయితే ఈ శరీరంలో కనుపాప లేకపోతే ప్రపంచం లేనట్లు అవుతుందో, అలాగే విశ్వంలో పూజ్యనీయ విశ్వకాంతులైన శ్రేష్ఠ ఆత్మలైన మీరు లేనట్లయితే విశ్వమునకు కూడా మహత్వము ఉండదు. సో బాబా పిల్లల యొక్క స్వమానాన్ని పెంచుతూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, మీరు లేకుండా, మీ పూజ్యనీయమైనటువంటి ఆత్మలు లేకుండా, విశ్వకాంతులైన శ్రేష్ఠ ఆత్మలు లేకుండా విశ్వానికి మహత్వమే లేదు. స్వర్ణయుగము లేక ఆది యుగము లేక సతో ప్రధాన యుగము, నూతన ప్రపంచము విశేష ఆత్మలైన మీ ద్వారానే ఆరంభమవుతుంది. క్రొత్త విశ్వానికి ఆధారమూర్తులు పూజ్యనీయ ఆత్మలు మీరు. కనుక మీకు ఎంతటి మహత్వం ఉంది. పూజ్య ఆత్మలైన మీరు ప్రపంచానికి నూతన ప్రకాశకులు. మీ ఎక్కే కళ విశ్వమును శ్రేష్ఠ కళలోకి తీసుకువచ్చేందుకు నిమిత్తంగా అవుతుంది. మీరు పడిపోయే కళలోకి వచ్చినట్లయితే, ఎక్కే కళ కూడా ఇతరులకి శ్రేష్ఠ కళలోకి తీసుకొని వెళ్ళడానికి నిమిత్తము. మరి పడిపోయే కళలోకి వచ్చినట్లయితే ప్రపంచమునకు కూడా పడిపోయే కళ ఉంటుంది. సో అర్థం చేసుకోవాలి. బాబా ఎప్పుడైతే ఆధారమూర్తులు అని అంటారో, మరియు పూజనీయ ఆత్మలు అని అన్నారు మురళిలో, ఎలాంటి ఆధారం మనం ఉన్నాము అనేది. మీరు పరివర్తన అయితే విశ్వం కూడా పరివర్తన అవుతుంది. ఇంతటి మహానులు మరియు మహత్వం కల ఆత్మలు మీరు. ఈరోజు పిల్లలందరినీ చూస్తున్నారు. బ్రాహ్మణులుగా అవ్వటము అనగా పూజ్యులుగా అవ్వటము. ఎందుకంటే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు, మరియు దేవతలు అనగా పూజ్యనీయులు. దేవతలందరూ పూజ్యనీయులుగానే ఉంటారు. అయినా కూడా నెంబర్ వారీగా అనేది తప్పకుండా ఉంటుంది. కొంతమంది దేవతల పూజ విధిపూర్వకంగా మరియు నియమానుసారంగా ఉంటుంది, మరియు కొందరి పూజ విధిపూర్వకంగా నియమానుసారంగా ఉండదు. కొందరు ప్రతి కర్మకు పూజ ఉంటుంది, మరియు కొందరికి ప్రతి కర్మకు పూజ ఉండదు. కొందరికి విధిపూర్వకంగా ప్రతిరోజు అలంకారం ఉంటుంది, మరియు కొందరికి ప్రతిరోజు అలంకారం ఉండదు. పైకి ఏదో కాస్త అలంకరిస్తారు, కానీ విధిపూర్వకంగా ఉండదు. కొందరి ముందు మొత్తం సమయమంతా కీర్తనలు పాడుతూ ఉంటారు, మరియు కొందరి ముందు అప్పుడప్పుడు కీర్తనలు ఉంటాయి. వీటన్నింటికి కారణం ఏంటి? అందరూ అయితే బ్రాహ్మణులుగా పిలువబడతారు. అందరూ జ్ఞానయోగాల చదువును కూడా చదువుతారు. అయినా కూడా ఇంత తేడా ఎందుకని? ధారణ చేయటంలో అంతరము అంటే తేడా ఉంది. అయినా కూడా విశేషంగా ఏ ధారణల ఆధారంతో నంబర్ వారీగా ఉంటుంది తెలుసా?
పూజ్యనీయులుగా అయ్యేందుకు విశేషమైన ఆధారము పవిత్రతపై ఉంది. అండర్లైన్ చేసుకోవాలి. పూజ్యనీయులుగా అయ్యేందుకు విశేషమైన ఆధారము పవిత్రతపై ఉంది. అన్ని రకాల పవిత్రతను ఎంతగా ఆచరిస్తారో అంతగానే అన్ని రకాలుగా పూజ్యనీయులుగా అవుతారు. మరియు ఎవరైతే నిరంతరము విధిపూర్వకంగా ఆది అనాది విశేష గుణం రూపంతో పవిత్రతను సహజంగా అనుసరిస్తారో వారే విధిపూర్వక పూజ్యనీయులుగా అవుతారు. అన్ని రకాల పవిత్రత అంటే ఏంటి? ఆత్మలు సహజంగా స్వతహాగా ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో సర్వుల అనగా జ్ఞానులు మరియు అజ్ఞానులు సర్వుల సంపర్కంలో సదా పవిత్ర వృత్తి, దృష్టి, వైబ్రేషన్లతో యథార్థ సంపర్క సంబంధములను నిర్వర్తించటము, దీనినే అన్ని రకాల పవిత్రత అని అంటారు. సో ఈరోజు బాబా పవిత్రత యొక్క డెఫినేషన్, పరిభాషని అర్థం చేయిస్తున్నారు. మరొకసారి విందాము. అన్ని రకాల పవిత్రత అంటే ఏమిటి? ఆత్మలు సహజంగా స్వతహాగా ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో సర్వుల అనగా జ్ఞానులు మరియు అజ్ఞానులు సర్వుల సంపర్కంలో సదా పవిత్ర వృత్తి, దృష్టి, వైబ్రేషన్లతో యథార్థ సంపర్క సంబంధములను నిర్వర్తించటము, దీనినే అన్ని రకాల పవిత్రత అని అంటారు. స్వప్నంలో కూడా స్వయం పట్ల కానీ లేక ఇతర ఏ ఆత్మ పట్ల కానీ అన్ని రకాల పవిత్రతలో ఎటువంటి లోపము ఉండకూడదు. స్వప్నంలోనైనా బ్రహ్మచర్యము ఖండితమైందనుకోండి, లేక ఏ ఆత్మ పట్లనైనా బ్రహ్మచర్యం ఖండితం అవ్వడం అంటే కామవికారం ఒకటి, ఇంకొకటి బాబా అంటున్నారు ఈర్ష్య లేక ఆవేశమునకు వశమై కర్మ జరగటము, లేక మాటలు రావటము, క్రోధము అంశరూపంలోనైనా కార్యకలాపాలలోకి రావటము, దీనిని కూడా పవిత్రతా ఖండనగా భావించటం జరుగుతుంది. చాలా సూక్ష్మమైనటువంటి మాటని బాబా అంటున్నారు. ఆలోచించండి. స్వప్నం యొక్క ప్రభావం కూడా పడుతున్నప్పుడు మరి సాకారంలో చేసే కర్మకు ఎంతటి ప్రభావము పడుతుండవచ్చు. కనుకనే ఖండితమూర్తి ఎప్పుడూ పూజ్యనీయంగా ఉండదు. ఖండితమూర్తులను మందిరాలలో ఉంచరు. ఎక్కడ పెడతారు? చెక్కే అప్పుడు ముక్కు రాలుతాయి, కట్ అయిపోతాయి, ఖండితం అయిపోతాయి. అలాంటి వాటిని ఈ రోజుల్లోని మ్యూజియంలో ఉంటాయి. అక్కడకు భక్తులు రారు. చాలా పాత మూర్తులు అని కేవలం ఇంతవరకే గాయనం ఉంటుంది, అంతే. వారు స్థూల అంగాల ఖండితము అని అన్నారు. కానీ వాస్తవానికి ఏ విధమైన పవిత్రతలోనైనా ఖండితం జరిగినట్లయితే వారు పూజ్య పదవి నుండి ఖండితులైపోతారు. అర్థమైందా? సో ఖండితమూర్తి అని అంటే బాబా ఏమంటున్నారు, బాబా యొక్క అర్థంలో ఖండితం అవ్వటం అంటే ఏంటి అనేటువంటిది. అలాగే 4 రకాలైన పవిత్రత విధిపూర్వకంగా ఉన్నట్లయితే పూజ కూడా విధిపూర్వకంగా ఉంటుంది. మరి 4 రకాలంటే ఏంటి పవిత్రత? మనస్సు, వాణి, కర్మ. అంటే కర్మలో సంబంధ సంపర్కాలు కూడా వస్తాయి. మరియు స్వప్నంలో కూడా పవిత్రత 4: మనస, వాచ, కర్మణ మరియు స్వప్నము. దీనినే సంపూర్ణ పవిత్రత అని అంటారు. చాలామంది పిల్లలు నిర్లక్ష్యంలోకి వచ్చిన కారణంగా నా భావం చాలా మంచిది కానీ మాట అలా వచ్చేసింది, లేక నా లక్ష్యం అది కాదు కానీ జరిగిపోయింది, లేక
ఏదో నవ్వులాటకు అన్నాను లేక చేశాను అంటూ పెద్దవారిని కానీ చిన్నవారిని కానీ ఈ విషయంలో మభ్యపెట్టాలని చూస్తారు. ఇది కూడా నడిపించేసేయటం కనుక పూజ కూడా ఏదో జరిగింది అన్నట్టుగా ఉంటుంది. చల్తా హే అని అంటారు కదా, నడిపించేస్తాం, పర్వాలేదు నడుస్తుందిలే అని. సో వారి పూజ కూడా అలాగే నడుస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఉండేటువంటి సంకల్పాలు, చేసే సంకల్పాలు, మాటలు, కర్మలు, స్వప్నము, సంబంధ సంపర్కాలు, వీటన్నిటి యొక్క పురుషార్థ ఆధారంతో మన యొక్క పూజ్య స్వరూపము, భవిష్య స్వరూపం తయారవుతుంది. ఈ నిర్లక్ష్యము సంపూర్ణ పూజ్య స్థితిని నెంబర్ వార్లోకి తీసుకువస్తుంది. ఇది కూడా అపవిత్ర ఖాతాలో జమ అవుతుంది. వినిపించాము కదా, పూజ్య పవిత్ర ఆత్మల గుర్తు ఇదే. వారి 4 రకాలైన పవిత్రత స్వాభావికంగా, సహజంగా మరియు సదా ఉంటుంది. వారికి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ పవిత్రత యొక్క ధారణ స్వతహాగానే యథార్థ సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు స్వప్నాలను తీసుకువస్తుంది. యథార్థము అనగా ఒకటేమో, యథార్థము అంటే పరిభాష, యుక్తియుక్తము, మరొక యథార్థము ఇంకొక అర్థము అనగా ప్రతి సంకల్పంలో అర్థం ఉంటుంది. యథార్థంగా అంటే ప్రతి విషయంలో కూడా యుక్తియుక్తంగా ఉండటము. రెండో అర్థము యథార్థము అంటే ప్రతి సంకల్పంలో అర్థం ఉంటుంది, అర్థం లేకుండా ఉండదు. ఏదో మాట్లాడేశాను, వచ్చేసింది, చేసేసాను, అయిపోయింది అని ఇలా ఉండదు. ఇటువంటి పవిత్ర ఆత్మ సదా ప్రతి కర్మలో అనగా దినచర్యలో యథార్థ యుక్తియుక్తంగా ఉంటుంది. కనుకనే పూజ కూడా వారి ప్రతి కర్మకు ఉంటుంది, అనగా మొత్తం దినచర్యకు ఉంటుంది. లేచింది మొదలు పడుకునే వరకు భిన్న భిన్న కర్మల దర్శనం ఉంటుంది. దేవతామూర్తులకి కొన్ని పెద్ద పెద్ద ఆలయాల్లో చూసినట్లయితే ఉదయం సుప్రభాత సేవ నుండి అభిషేక సేవ అంటారు, బట్టలు వేయటం కూడా సేవనే, మరి భోజనం తినిపించటము సేవనే, అలంకార సేవ ఉంటుంది. ప్రతి ఒక్క కర్మకి కూడా ఒక దర్శనం రూపంలో, స్పెషల్ దర్శనం రూపంలో చూపించడం జరుగుతుంది. ఉయ్యాల సేవ అంటారు, ఉయ్యాలలో ఊచడము, రాత్రి పడుకునేప్పుడు పవళింపు సేవ అని అంటారు. ప్రతి ఒక్క కర్మకి కూడా ఎంతో గొప్ప మహత్వం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి తిరుమలలో చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతి కర్మకి కూడా ఎంతో మహత్వం అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఎంతో గొప్ప దానికి విలువ అనేటువంటిది ఉంటుంది. సో బాబా అంటున్నారు, లేచింది మొదలు పడుకునే వరకు భిన్న భిన్న కర్మల దర్శనం ఉంటుంది. బ్రాహ్మణ జీవితంలో తయారయ్యున్న దినచర్య ప్రమాణంగా ఒకవేళ ఏ కర్మ అయినా యథార్థంగా మరియు నిరంతరంగా చేసినట్లయితే దాని అంతరం కారణంగా పూజలో కూడా అంతరం వస్తుంది. ఒకవేళ చేయనట్లయితే అలా దాని తేడా వారి యొక్క పూజలో కూడా కనిపిస్తుంది. ఎలా ఉండాలి ఏమంటున్నారు? బ్రాహ్మణ జీవితంలో తయారై ఉన్న దినచర్య ప్రమాణంగా ఒకవేళ ఏ కర్మ అయినా యథార్థంగా మరియు నిరంతరంగా చెయ్యనట్లయితే దాని అంతరము కారణంగా పూజలో కూడా అంతరం వస్తుంది. ఎవరైనా అమృతవేళ లేచే దినచర్యలో విధిపూర్వకంగా నడవలేదనుకోండి, అప్పుడు దాని రిజల్ట్ ఏంటి? బాబా అంటున్నారు, పూజలో కూడా వారి పూజారి కూడా ఆ విధిలో కింద పైకి చేసేస్తాడు. అనగా పూజారి కూడా సరైన సమయంలో లేచి పూజ చెయ్యడు. ఎందుకు? అమృతవేళ యొక్క రిజల్ట్ అక్కడ మన విగ్రహానికి కూడా సరైనటువంటి సమయంలో, ఉదయం సమయంలో పూజ జరగాలి. కానీ అది పూజారి ఆ సమయంలో లేవడు. ఎందుకంటే ఇక్కడ అమృతవేళ మనం లేవం కాబట్టి మన యొక్క విగ్రహానికి కూడా అలాంటి పూజనే జరుగుతుంది. ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తాడు. మరియు అమృతవేళ జాగృత స్థితిలో అనుభవం చెయ్యనట్లయితే,
ఒకవేళ భలే లేచాము కానీ యోగం సరిగ్గా చేయలేదు, జాగ్రత్త అవస్థలో లేదు, నిద్రాయోగం ఉందనుకోండి. సో దానికి కూడా బాబా చెప్తున్నారు, జాగృత స్థితిలో అనుభవం చెయ్యనట్లయితే నిస్సహాయంగానో లేక ఒక్కోసారి సోమరితనంగా ఒక్కోసారి చురుకుతనం రూపంలో కూర్చున్నట్లయితే పూజారి కూడా ఏదో తప్పదన్నట్టుగా లేక సోమరితనంతో పూజ చేస్తాడు, విధిపూర్వకంగా పూజ చెయ్యడు. ఇలా దినచర్యలోని ప్రతి కర్మ యొక్క ప్రభావము పూజ్యనీయులుగా అవ్వటంపై పడుతుంది. విధిపూర్వకంగా నడవకపోవటము, దినచర్యలో ఏదైనా కింద మీద అవ్వటము, ఇది కూడా అపవిత్రత యొక్క అంశంగా లెక్కింపబడుతుంది. ఎందుకంటే సోమరితనము మరియు నిర్లక్ష్యములకు కూడా వికారాలు. ఏదైతే యథార్థ కర్మ కాదో అది వికారము, కనుక అపవిత్రత యొక్క అంశమైపోయింది కదా. ఈ కారణంగా పూజ్య పదవిలో నంబర్ వారీగా అయిపోతుంది. కనుక పునాది ఏదైంది? భవిష్య పూజ్య పదవికి ఆధారము పునాది ఏంటి? పవిత్రత. పవిత్రత ధారణ చాలా సూక్ష్మమైనది. పవిత్రత ఆధారం పైనే కర్మ యొక్క విధి మరియు గతి ఆధారపడి ఉంటుంది. పవిత్రత కేవలం సాధారణ విషయము, స్థూల విషయము కాదు. బ్రహ్మచారిగా ఉన్నారు లేక నిర్మోహిగా అయ్యారు, కేవలం దీనిని పవిత్రత అని అనరు. పవిత్రత బ్రాహ్మణ జీవితపు అలంకారము. కనుక ప్రతి సమయము పవిత్రత సింగారం యొక్క అనుభూతి ముఖం నుండి నడవడికల నుండి ఇతరులకు కలగాలి. ఎలా? దృష్టిలో, నోటిలో, చేతులలో, పాదాలలో సదా పవిత్రత సింగారము ప్రత్యక్షమవ్వాలి. ఎవరైనా ముఖాన్ని చూసినట్లయితే వారికి ఫీచర్స్ ద్వారా పవిత్రత అనుభవం అవ్వాలి. ఏ విధంగానైతే వేరే రకాల ఫీచర్స్ను వర్ణిస్తారో అలా వీరి ఫీచర్స్ అంటే ముఖ కవళికల నుండి కళ్ళల్లో పవిత్రత మెరుపు ఉంది, నోటిపై పవిత్రతకు చెందిన మందహాసం ఉంది అని పవిత్రత కనిపిస్తుంది. మరే ఇతర విషయము వారికి కనిపించకూడదు. పవిత్రత అలంకారంతో అలంకరించబడిన మూర్తి అని వీరినే అంటారు. అర్థమైందా? పవిత్రతకైతే ఇంకా చాలా గుహ్యత ఉంది. వాటిని తర్వాత వినిపిస్తూ ఉంటాము. ఏ విధంగా కర్మల గతి లోతైనదో తెలుసుకోవాల్సిందో అలా పవిత్రత యొక్క నిర్వచనం కూడా చాలా గుహ్యమైనది మరియు పవిత్రతయే పునాది. అచ్చా, ఈరోజు గుజరాత్ వచ్చింది. గుజరాత్ వారు సదా తేలికగా అయ్యి ఆడుతూ పాడుతూ ఉంటారు. శారీరకంగా ఎంత లావుగా ఉన్నా కానీ తేలికగా అయ్యి నాట్యం చేస్తారు. గుజరాత్ యొక్క స్టేట్లో నాట్యం చేసేది గర్బా అని అంటారు కదా. సో గర్బా చేసేటువంటి వారు వాళ్ళు ఎంత లావుగా ఉంటే కూడా చాలా ఈజీగా, చాలా సహజంగా, తేలికగా అయ్యి నాట్యం చేస్తారు. గుజరాత్ విశేషత సదా తేలికగా ఉండటము, సదా సంతోషంలో నాట్యం చెయ్యటము మరియు బాబా గురించి మరియు తమ ప్రాప్తుల గురించి పాటలు పాడుతూ ఉండటము. చిన్నతనం నుండే మంచిగా ఆడుతూ పాడుతూ ఉంటారు. బ్రాహ్మణ జీవితంలో ఏం చేస్తారు? బ్రాహ్మణ జీవితము అనగా ఆనందాల జీవితము. బ్రాహ్మణ జీవితము అనగా ఆనందాల జీవితము. గర్భారాస్ చేసినప్పుడు ఆనందంలోకి వచ్చేస్తారు కదా. ఒకవేళ ఆనందంలోకి రానట్లయితే ఎక్కువగా చేయలేరు. మౌజ్ మస్తీ అంటే అమితానందము, నషాలో అలసట ఉండదు. అలసిపోని వారుగా అయిపోతారు. మరి బ్రాహ్మణ జీవితము అనగా సదా మౌజ్లో ఉండే జీవితము, సదా ఆనందంలో, సదా నషాలో
అమితానందంలో ఉండే జీవితము. అది స్థూల ఆనందము మరియు బ్రాహ్మణ జీవితముది మనస్సు యొక్క ఆనందము. మనస్సు ఎల్లప్పుడూ ఆనందంతో డాన్స్ చేస్తూ పాడుతూ ఉండాలి. వారు తేలికగా ఈ ఆడేపాడే అభ్యాసులు కనుక వారికి బ్రాహ్మణ జీవితంలో కూడా డబల్ లైట్గా అవ్వటంలో కష్టం ఉండదు. కనుక గుజరాత్ అనగా సదా తేలికగా ఉండే అభ్యాసీలు అనండి, వరదానులు అనండి. మరి మొత్తం గుజరాత్ వారందరికీ డబల్ లైట్ అన్న వరదానం లభించింది. మురళి ద్వారా వరదానం లభిస్తుంది కదా, వినిపించాం కదా. మీ ఈ ప్రపంచంలో యథాశక్తి యథా సమయం ఉంటుంది. యథా మరియు తథా. వతనంలో అయితే యథా తథా అన్న భాషే ఉండదు. ఇక్కడ పగలు కూడా ఉంటుంది, రాత్రిని కూడా చూడాల్సి ఉంటుంది. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు, సూర్యోదయము లేదు, చంద్రుడు లేడు. రెండింటి నుండి దూరము. రావాల్సిందైతే అక్కడికే కదా. ఎప్పటి వరకు అని పిల్లలు ఆత్మిక సంభాషణలో అన్నారు కదా. మేము తయారుగా ఉన్నాము అని మీరందరూ అన్నట్లయితే ఇప్పుడే చేసేస్తాము. అప్పుడిక ఎప్పుడు అన్న ప్రశ్నే ఉండదు. ఎప్పుడు అనేది ఎప్పటి వరకైతే ఎప్పుడైతే మొత్తం మాల తయారవ్వదో అప్పటి వరకు. ఇప్పుడు పేరును ఎంచుకోవడానికి కూర్చున్నట్లయితే 108లో కూడా ఈ పేరు వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇప్పుడు 108 మాలలో కూడా అందరూ ఆ 108 పేర్లే చెప్తారని కూడా కాదు, తేడా ఉంటుంది. బాప్దాదా ఈ క్షణం చప్పట్లు కొడితే వెంబడే మరుక్షణమే ప్రారంభమైపోతుంది. ఇప్పటి వరకు అని అన్నారు కదా, అంటే వినాశనం ఎప్పుడు జరుగుతుంది అని. సో బాబా అంటున్నారు, ఒక్కసారి ఈ క్షణం చప్పట్లు కొడితే మరుక్షణమే ప్రారంభమైపోతుంది. ఒకవైపు ప్రకృతి, ఒకవైపు వ్యక్తులు, ఇంకేం ఆలస్యం అవుతుంది. కానీ బాబాకు పిల్లలందరిపై స్నేహం ఉంది. చెయ్యి పట్టుకుంటారు, అప్పుడే తోడుగా నడుస్తారు. చేతిలో చెయ్యి వేయటము అనగా సమానులుగా అవ్వటము. అందరూ సమానులుగా లేక అందరూ నంబర్ 1గా అయితే అవ్వరు కదా అని మీరంటారు. కానీ నంబర్ 1 తర్వాత నంబర్ 2 ఉంటుంది. అచ్చా, బాబా సమానంగా అవ్వలేదు, కానీ నంబర్ 1 పూస ఏదైతే ఉంటుందో దాని సమానంగా అవుతారు. మూడవ వారు రెండో దాని సమానంగా అవ్వాలి. నాలుగవ వారు మూడవ వారి సమానంగా అవ్వాలి. ఇలా సమానంగా అవ్వాలి అంటే వెనకాల నుంచి పూసలు ముందుకు వస్తూ ఉండాలి. ఒకరికొకరు సమీపంగా అవుతూ మాల తయారవ్వాలి. ఇటువంటి స్థితి వరకు చేరుకోవటము అనగా సమానంగా అవ్వటము. 108వ పూస 107తో కలుస్తుంది కదా. వారిలాంటి విశేషత వచ్చినా కూడా మాల తయారైపోతుంది. నంబర్ వారిగా అయితే అవ్వవలసిందే. అర్థమైందా? అందరూ సిద్ధంగా ఉన్నారు అని గ్యారెంటీ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని బాబా అంటారు. బాప్దాదాకైతే ఈ క్షణకాలం పడుతుంది. చప్పట్లు కొట్టగానే దేవదూతలు వచ్చారు అని దృశ్యాన్ని చూపిస్తారు కదా. అచ్చా, నలువైపులా కల పరమ పూజ్య శ్రేష్ఠ ఆత్మలు సర్వ సంపూర్ణ పవిత్రతా లక్ష్యం వరకు చేరుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలు, సదా ప్రతి కర్మలో విధిపూర్వక కర్మ చేసే సిద్ధి స్వరూప ఆత్మలు, సదా ప్రతి సమయము పవిత్రత అలంకారంతో అలంకరించబడిన విశేష ఆత్మలు బాప్ దాదాల స్నేహ సంపన్న ప్రియ స్మృతులను స్వీకరించండి. మరి అలా తయారు చేసేటువంటి మాత్పిత బాప్ దాదాకు కూడా పిల్లలందరి ప్రియ స్మృతులు, నమస్తే మరియు
గుడ్ మార్నింగ్. పార్టీలతో మిలనము. మొదటి పార్టీ. విశ్వంలో అందరికంటే ఎక్కువ శ్రేష్ఠ భాగ్యశాలురుగా మిమ్మల్ని మీరు భావిస్తారా? మొత్తం విశ్వమంతా మాకు భాగ్యం కలగాలి అని ఏ శ్రేష్ఠ భాగ్యం కోసమైతే పిలుస్తూ ఉందో ఆ భాగ్యం అయితే మీకు కలిగింది. సంతోషించాల్సిన విషయం ఇంతకంటే వేరే ఏముంటుంది? భాగ్య విధాతయే మా తండ్రి. అటువంటి నశ ఉంది కదా. ఎవరి పేరే భాగ్య విధాతనో లేక ఇక వారి భాగ్యము ఎలా ఉంటుంది? దీనికంటే పెద్ద భాగ్యము మరేదైనా ఉండగలదా? భాగ్యము మా జన్మసిద్ధ అధికారమైపోయింది అని సదా ఈ సంతోషంలో ఉండాలి. తండ్రి వద్ద ఏ ప్రాపర్టీలు అయితే ఉంటాయో పిల్లలు వాటికి అధికారులుగా అవుతారు. మరి భాగ్య విధాత వద్ద ఏముంది? భాగ్య ఖజానా. ఆ ఖజానాపై మీకు అధికారం ఉంటుంది. కనుక ఎల్లప్పుడూ వాహ్ నా భాగ్యము మరియు భాగ్య విధాత తండ్రి అన్న ఈ పాటనే పాడుతూ సంతోషంలో ఎగురుతూ ఉండండి. ఎవరికైతే ఇంత శ్రేష్ఠ భాగ్యం ఉంటుందో వారికి ఇంకేం కావాలి? భాగ్యంలో అన్నీ వచ్చేస్తాయి. భాగ్యశాలి వద్ద తనువు, మనస్సు, ధనము, జనము అన్నీ ఉంటాయి. శ్రేష్ఠ భాగ్యము అనగా ఏ వస్తువుకు అప్రాప్తి ఉండదు. ఏదైనా అప్రాప్తి ఉందా? మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి, ఇలా కోరుకోకూడదు. అంటే అప్రాప్తి ఉన్నట్టప్పుడు. ఎవరికైతే మానసిక సంతోషం లభిస్తుందో వారికి సర్వప్రాప్తులు ఉన్నట్లు. కారేంటి? కుబేరుని ఖజానాయే లభించింది. ప్రాప్తించని వస్తువు అంటూ లేనేలేదు. అటువంటి భాగ్యవంతులు. వినాశీ కోరికను ఏం చేసుకుంటారు? ఈరోజు ఉండి రేపు లేని దానిపై ఏం కోరిక పెట్టుకుంటారు? కనుక ఇప్పుడు ఉండి మరియు తోడుగా కూడా వచ్చే అవినాశి ఖజానా యొక్క సంతోషాలలో సదా ఉండండి. ఈ ఇల్లు, కారు లేక ధనం తోడుగా రావు, కానీ అవినాశి ఖజానా అనేక జన్మలు తోడుగా ఉంటుంది. ఎవరు లాక్కోలేరు, ఎవరు దొంగలించలేరు. స్వయం కూడా అమరులుగా అయిపోయారు మరియు ఖజానా కూడా అవినాశి అయింది, లభించింది. జన్మజన్మలు ఈ శ్రేష్ఠ ప్రాలబ్ధం తోడుగా ఉంటుంది. ఎంత పెద్ద భాగ్యము! ఎక్కడైతే ఎటువంటి కోరిక ఉండదో, ఇచ్చా మాత్రం అవిద్యులో అటువంటి శ్రేష్ఠ భాగ్యము భాగ్య విధాత బాబా ద్వారా ప్రాప్తించింది. ఇప్పుడు రెండవ గ్రూప్తో బాబాకు సమీపంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలుగా స్వయమును అనుభవం చేస్తున్నారా? బాబా వారిగా అయిపోయాము. ఈ సంతోషం సదా ఉంటుందా? దుఃఖ ప్రపంచం నుండి బయటపడి సుఖ ప్రపంచంలోకి వచ్చారు. ప్రపంచము దుఃఖాలతో అరుస్తూ ఉంది మరియు మీరు సుఖ ప్రపంచంలో సుఖపు ఉయ్యలలో ఊగుతూ ఉన్నారు. ఎంత తేడా ఉంది! ప్రపంచం వెతుకుతూ ఉంది మరియు మీరు మిలనాన్ని జరుపుకుంటున్నారు. కనుక ఎల్లప్పుడూ మీ సర్వ ప్రాప్తులను చూసుకొని సంతోషంగా ఉండండి. ఏమేం లభించాయో వాటి లిస్టు తయారు చేసినట్లయితే చాలా పెద్ద లిస్ట్ అయిపోతుంది. ఏమేం లభించాయి? తనువులో సంతోషం లభించింది కనుక తనువు యొక్క తందృష్టి అంటే ఆరోగ్యం ఉంది. మనస్సుకు శాంతి లభించింది. శాంతి మనస్సు యొక్క విశేషత. మరియు ధనంలో ఎంత శక్తి వచ్చిందంటే పప్పు రొట్టె 36 రకాల సమానంగా అనుభవం అవుతుంది. ఈశ్వర్య స్మృతిలో పప్పు రొట్టె కూడా ఎంత శ్రేష్టంగా అనిపిస్తుంది.
ప్రపంచమునకు 36 రకాలు ఉండొచ్చు. మరియు మీది పప్పు రొట్టె అయినప్పుడు ఏది శ్రేష్టం అనిపిస్తుంది? పప్పు రొట్టె మంచిగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ప్రసాదం కదా, అంటే తృప్తి కలుగుతుంది. 36 రకాలు తిన్నా కానీ తృప్తి లేకుండా ఉండేదానికంటే ఒక్క రకమే తీసుకున్నా కానీ ఏ దాంతో అయితే ఆరోగ్యంగా తృప్తి లభిస్తూ సంతోషం అనిపిస్తుందో అది 36 రకాల కంటే ఎక్కువ కదా. సో బాబా అంటున్నారు, పప్పు రొట్టె మంచిగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే ప్రసాదం కదా. భోజనాన్ని తయారు చేసేటప్పుడు స్మృతిలో ఉండి తయారు చేస్తారు, స్మృతిలో తింటారు, కనుక ప్రసాదమైపోయింది. ప్రసాదానికి మహత్వం ఉంటుంది. మీరందరూ ప్రతిరోజు ప్రసాదాన్ని తింటారు. ప్రసాదంలో ఎంత శక్తి ఉంటుంది. కనుక తనువు, మనస్సు, ధనము అన్నింటిలో శక్తి వస్తుంది. కనుకనే బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అయిన వస్తువు అంటూ ఏదీ లేదు అని అంటారు. కనుక సదా ఈ ప్రాప్తులను ఎదురుగా ఉంచుకొని సంతోషంగా ఉండండి, హర్షితంగా ఉండండి. అచ్చా, ఈరోజు వరదానము: కర్మ ద్వారా గుణదానం చేసే డబల్ లైట్ ఫరిష్తా భవ. కర్మ ద్వారా గుణదానం చేసే డబల్ లైట్ ఫరిష్తా భవ. ఏ పిల్లలైతే కర్మణ ద్వారా గుణదానం చేస్తారో వారి ముఖము మరియు నడవడిక రెండు ఫరిష్తాల వలె కనిపిస్తాయి. వారు డబల్ లైట్గా అనగా ప్రకాశమయంగా మరియు తేలికగా అనుభవం చేసుకుంటారు. వారికి ఎటువంటి భారము అనుభవం అవ్వదు. ప్రతి కర్మలోనూ సహాయము అనుభవం అవుతుంది. ఏదో శక్తి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రతి కర్మ ద్వారా మహాదానులుగా అయిన కారణంగా వారికి సర్వుల ఆశీర్వాదాలు లేక సర్వుల వరదానాల ప్రాప్తి అనుభవం అవుతుంది. స్లోగన్: సేవలో సఫలత సితారులుగా అవ్వండి, బలహీనులుగా కాదు. సేవలో సఫలత సితారులుగా అవ్వండి, బలహీనులుగా కాదు. అచ్చా, ఈరోజు 24వ తేదీ 24వ యొక్క పాయింట్ స్వమానము చింతనాభ్యాసము. స్వమానము: నేను తపస్విమూర్త ఆత్మను. నేను తపస్విమూర్త ఆత్మను. అభ్యాసము మరియు చింతన: తపస్వి అనగా సదా బాబా యొక్క లగ్నంలో లవ్లీన్, ప్రేమ యొక్క సాగరంలో ఇమిడిపోయి జ్ఞానము, ఆనందము, సుఖము, శాంతి యొక్క సాగరంలో ఇమిడి ఉండేవారు. తపస్సు ద్వారా శాంతి యొక్క శక్తి యొక్క కిరణాల ద్వారా నలువైపులా వాటిని ఫైలాయించే అంటే వ్యాప్తి చేసేటువంటి అనుభవము చేయాలి. ఈరోజు డ్రిల్ చేద్దాము. ఈరోజు స్మృతి స్వరూపం యొక్క స్థితిలో అనుభవం అవ్వడము, స్మృతి స్వరూప స్థితిలో అనుభవం చేయటము, స్మృతి స్వరూప స్థితిని అనుభవం చేయటము. ఈరోజు మహావాక్యము: మీరు ఎలాంటి పేరో అలాంటి కర్తవ్యం చేసేటువంటి ఏ సంకల్పము అలాంటి స్వరూపంలో స్థితమయ్యేటువంటి సత్యమైన వైష్ణవులు. ఈరోజు సోమానము: నేను బ్రహ్మ బాబా సమానంగా జ్ఞాన స్వరూపము, శక్తి స్వరూపము, స్మృతి స్వరూపము మరియు సర్వగుణ స్వరూప శక్తిశాలి ఆత్మను. సోమానము: నేను బ్రహ్మ బాబా సమానంగా జ్ఞాన స్వరూపము, శక్తి స్వరూపము, స్మృతి స్వరూపము మరియు సర్వగుణ స్వరూప శక్తిశాలి ఆత్మను. ఇప్పుడు యోగాభ్యాసాన్ని చేద్దాము. నేను ఆత్మను, అజర్, అమర్, అవినాశిని.
పరంధామం నుండి ఈ సృష్టి రంగస్థలం పైన సుందరమైన ఒక పాత్రను వహించటానికి వచ్చాను. నా యొక్క మూలమైన ఇల్లు పరంధామం ఉంది. నేను కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ ధరిత్రి పైన అవతరించి ఉన్నాను. మొదట 2 యుగాలు నేను సంపూర్ణ సుఖము మరియు ఆనందంతో గడిపాను. అప్పుడు నేను సంపూర్ణ నిర్వికారిగా ఉండేదాన్ని. ఆత్మాభిమానిగా ఉన్నాను. భౌతిక సుఖాలతో సంపన్నంగా ఉంటే కూడా నాకు భౌతికత పట్ల ఎలాంటి ఆకర్షణ ఉండేది కాదు. కానీ ద్వాపరయుగం తర్వాత నా యొక్క ఆ సుఖము చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు మళ్ళీ సంగమయుగంలో స్వయం పరమాత్ముడు వచ్చి నా యొక్క సత్య స్వరూపం యొక్క స్మృతి కలిగిస్తున్నారు. నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని, సుఖ స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, ఆనందమే నా స్వభావము, సుఖమే నా సంపద. నేను ఆత్మను ఈ రథంలో విరాజమానమై సంపూర్ణ సుఖిగా ఉన్నాను. నా నుండి నలువైపులా ఆనందం యొక్క ప్రకంపనలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ ప్రకంపనలు అనేక మంది మానవులకు సుఖం యొక్క అనుభూతి కలిగిస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ దేహం నుండి బయటకు వచ్చి నా ఇంటి వైపు యాత్రను చేస్తున్నాను. నేను ఒక మెరుస్తున్నటువంటి నక్షత్రాన్ని, ఆకాశ మండలాన్ని కూడా దాటి నా నిజధామము పరంధామం వైపు ప్రయాణిస్తున్నాను. ఇదే పరంధామము.
బంగారు ఎరుపు వర్ణంతో నిండుగా ఉన్నటువంటి సంపూర్ణ శాంతితో కూడిన ఈ ప్రపంచమే నా ఇల్లు. ఇక్కడ నేను పూర్తి శాంతిగా ఆనందంగా ఉన్నాను. ఆనంద సాగరుడు నా పరమ ప్రియ పరంపిత సుఖాల యొక్క దాత యొక్క సమీపంగా ఉన్నాను. వారు నా సమీపంగా ఉన్నారు. వారిని చూస్తూ నా ఆనందం యొక్క పాదరసం ఎక్కుతూ ఉంది. ఎలాంటి వేరే ఆలోచనలు లేకుండా నా ఆనందం యొక్క హద్దులు దాటి ఉన్నాయి. వారిని చూస్తూ నా రోమాలు పులకిస్తున్నాయి. వారే నా ప్రాణానికి ప్రాణమైన పరంపిత పరమేశ్వరులు. ఆహా, నేను నా పరంపిత యొక్క సమీపంగా చేరుకున్నాను. నేను ఎవరినైతే జన్మ జన్మాలుగా స్మృతి చేస్తున్నానో వారే వీరు. ఎవరి దర్శనార్థం నేను కోరికతో అలమటిస్తున్నానో వారే వీరు. ఆహా, ప్రాణప్రియమైన బాబా, చివరికి నేను మీ దగ్గరికి చేరుకున్నాను బాబా. మీ కలయికతో నా జన్మ జన్మల దుఃఖాలు దూరం అవుతున్నాయి. మీ వద్దకు వచ్చి నేను సుఖ సాగరంలో లీనమవుతూ ఉన్నాను. అన్ని దుఃఖాలకు అతీతంగా మీ ప్రేమ యొక్క శీతల ఛాయలో ఉంటూ ధన్యుణ్ణి అయ్యాను బాబా. మీరు నా పరమ ప్రియమైన వారు. నేను ఎంత సమయం మిమ్మల్ని వెతికాను తండ్రి, కానీ మీ యొక్క ఆచూకీ ఎవ్వరూ ఎప్పుడూ చెప్పలేరు. మీరే స్వయం నన్ను మీ వద్ద పిలిచారు. ఓహో, నా
భాగ్యం యొక్క ద్వారం తెరవబడింది. మిమ్మల్ని పొందాక నేను సర్వస్వాన్ని పొందాను బాబా. బాబా నాతో మాట్లాడుతూ ఉన్నారు. మధురమైన నా ప్రియ సంతానం, నా ప్రియమైన బిడ్డ, నీవు నా కళ్ళల్లో నక్షత్రానివి. నువ్వు నన్ను ఎంత ప్రేమ చేస్తున్నావో, నేనంతగా నిన్ను ప్రేమిస్తూ నా నేత్రాలలో ముడుచుకుంటున్నాను. నేను నీ దుఃఖాలను చూస్తూ ఉన్నాను. అందుకనే ఇప్పుడు నీ దుఃఖాలను హరించటానికి నీ దగ్గరికి వచ్చాను. నీవు నా అతి మధురమైన బిడ్డవి. నాదంతా నీదే. ప్రాణేశ్వరుడైన పరంపిత యొక్క కిరణాలు ఇప్పుడు నా పైన పడుతూ ఉన్నాయి. వారి వైబ్రేషన్స్ను పొందుతూ నేను ఆనందంలో తలీనమైపోతున్నాను. ఆనందంతో నా ఒడిని నింపుకొని ఇప్పుడు నేను ఆత్మను నెమ్మదిగా కిందికి వస్తూ ఉన్నాను. నెమ్మదిగా కిందికి వస్తూ ఈ సాకార దేహంలో ప్రవేశిస్తున్నాను. నాకెంతో అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. నా మనస్సు ఆనందంతో పొంగి పొర్లుతూ ఉంది. ఇప్పుడు నా పూర్తి జీవితం అంతా నేను సంతోషంతో ఆనందంతో జీవిస్తాను. నా అన్ని దుఃఖాలు దూరం అయిపోయాయి. నాకిప్పుడు అనుభవం అయింది బాబా, సుఖము ఆనందము నా స్వభావాలోని. ఇప్పుడు ఏ కారణం వల్ల కూడా ఎలాంటి దుఃఖాన్ని లోపలికి గ్రహించను బాబా. నేను సుఖదాత పరంపిత మీ సంతానాన్ని. నేటి నుండి నా మనస్సు, వాచ మరియు కర్మలతో ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వను. అందరితో సుఖవంతంగా ఉంటూ సుఖాన్ని ఇస్తాను మరియు తీసుకుంటూ ఉంటాను. సుఖాన్ని ఇస్తాను మరియు తీసుకుంటూ